హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో 18th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే లెట్ ఆల్ఫా అండ్ బీటా బి ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. అంటే 2 కాలమ్స్ ఇచ్చినారు, 2 మ్యాచ్ చేయాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవి కండిషన్స్ ఏంటివి? ఇఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా, ఆల్ఫా ఈక్వల్స్ టు 2 బీటా, ఆల్ఫా ఈక్వల్స్ టు 3 బీటా, ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా స్క్వేర్. కాలం 2లో దానికి సంబంధించి ఒకవేళ ఈ కండిషన్స్ జరిగితే ఆ పక్క ఏమవుతుంది అని అడిగినారు. సో ఆన్సర్ చూద్దాం, చాలా సింపులే. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0కి ఆల్ఫా కమా బీటా అనేది రూట్స్ అనుకుందాం. ఇక్కడ ఏబిసిలో ఏమి ఇచ్చినారు? రేషియోస్ ఇచ్చినారు. అంటే 1:2, 1:3 అట్లా రేషియోస్ ఇచ్చినారు కదా. అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా అయినప్పుడు ఆల్ఫా ఈక్వల్స్ టు 2 బీటా 2 టైమ్స్ అన్నప్పుడు దానికి రూట్స్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, దానికి రూట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అట్లా ఏమని ఇచ్చినప్పుడు సింపుల్గా ఒక ఫార్ములా ఉంటుంది. ఏదది? m+n హోల్ స్క్వేర్ డివైడెడ్ బై mn ఈక్వల్స్ టు b స్క్వేర్ బై ac. ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే లాంగ్ ప్రాసెస్ ఒకటి ఉంది, అది లాస్ట్ 17th వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో సర్చ్ చూడండి. ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో 17th క్వశ్చన్లో ఉంటుంది అది. సో చూద్దాం. ఫస్ట్ ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా అన్నప్పుడు 1:1 రేషియోలో ఉంది. సో m వాల్యూ n వాల్యూ 1 పెట్టుకుంటాము. 1+1 హోల్ స్క్వేర్ డివైడ్ బై 1 ఈక్వల్స్ టు b స్క్వేర్ బై ac. b స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac అవుతుంది ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా అయినప్పుడు. నార్మల్గా మనకు తెలిసిందే కదా, 2 రూట్స్ ఈక్వల్ అయినప్పుడు b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అవుతుంది కండిషను. సో b స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac అవుతుంది. నెక్స్ట్ b వాల్యూ ఏంది? ఆల్ఫా ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ బీటా, అంటే 1:2 రేషియోలో ఉంది. 1:2 2+1 హోల్ స్క్వేర్ డివైడ్ బై 2 వేసుకుంటాం ఈక్వల్స్ టు b స్క్వేర్ బై ac. అదేంది? సాల్వ్ చేస్తే 2b స్క్వేర్ ఈక్వల్స్ టు 9ac అవుతుంది b అనేది. సో అది ఎక్కడుంది? 2 సెకండ్ ఆప్షన్లో ఉంది. bకి 2, ఏకి వచ్చేసి b స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac, ఏకి 5, bకి 2. నెక్స్ట్ cకి ఆల్ఫా ఈక్వల్స్ టు 3 బీటా. 3+1 హోల్ స్క్వేర్ డివైడ్ బై 3 × 1 ఈక్వల్స్ టు b స్క్వేర్ బై ac. అప్పుడు 3b స్క్వేర్ ఈక్వల్స్ టు 16ac అవుతుంది. ఇది ఎక్కడ ఉంది? 4thలో ఉంది. 3b స్క్వేర్ ఈక్వల్స్ టు 16ac అని, cకి 4. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ అన్నారు ఇక్కడ. సో ఇది ఎట్లా చూద్దాం? దీనికి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది అంటే, ఒకటి బీటా అనుకుందాం, ఇంకొకటి బీటా స్క్వేర్ అనుకుందాం. ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా స్క్వేర్ అన్నారు కదా, ఈ విధంగా సరిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే బీటా ఇంటూ బీటా స్క్వేర్ ఏమవుతుంది? బీటా క్యూబ్ అవుతుంది. ఈక్వల్స్ టు c/a. బీటా ఈక్వల్స్ టు c/a హోల్ పవర్ 1/3 అని పెట్టుకుందాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ బీటా ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు -b/a రాసుకుంటాం. ఇప్పుడు బీటా అంటే ఎంత? c/a హోల్ పవర్ 1/3. నెక్స్ట్ బీటా స్క్వేర్ అంటే c/a హోల్ పవర్ 2/3 అవుతుంది. సో ఈ పక్క ఏ ఉన్లా ఏ అనేది పైకి పంపిస్తే, అంటే క్యూబింగ్ 3/3 రెండు పక్కల హోల్ పవర్లో పెడదాం, ఏ పవర్ 3/3 పెడదాం. అప్పుడు ఏ క్యూబ్ ఆఫ్ 1/3 అవుతుంది. c/a హోల్ పవర్ 1/3 ప్లస్ ఏ క్యూబ్ హోల్ పవర్ 1/3 c²/a² హోల్ పవర్ 1/3గా రాసుకుందాం ఈక్వల్స్ టు b వస్తుంది. సో అన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు ఫైనల్గా a² × c హోల్ పవర్ 1/3 ప్లస్ ac² హోల్ పవర్ 1/3 ప్లస్ b ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ది, అంటే డీకి 1. దెర్ఫోర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆప్షన్. దెర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.